హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ఇక ఉధృతమైంది. అధికార విపక్ష పార్టీలు పోటాపోటీగా క్యాంపెయిన్ చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల బైపోల్ ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. వేకువజాము నుంచి రాత్రి వరకు విశ్రాంతి లేకుండా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఇంటింటి ప్రచారాలు, సభలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లతో బిజీగా గడుపుతున్నారు. తమకు ఓటేయాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. అదే సమయంలో ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష నేతల మాటల తూటాలు పేలుతున్నాయి. అయితే ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ అంచనాల మేరకు ఫలితాలను సాధిస్తుందా, లేక 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి ప్రధాన ప్రతిపక్షంగా మారిన బీఆర్ఎస్ కు ఓటర్లు మరోసారి మద్దతు తెలుపుతారా అనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక ఇప్పటికే 8 మంది ఎంపీలు, అదే సంఖ్యలో ఎమ్మెల్యేలున్న బీజేపీ ఆ పార్టీ ఆశించినట్టే హైదరాబాద్ లో తన బలం నిరూపించుకుంటుందా అని దానిపై డిస్కషన్ కూడా నడుస్తుంది. జూబ్లీ హిల్స్ పోరు ప్రచారానికి సంబంధించిన గ్రౌండ్ రిపోర్ట్ మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి అందిస్తారు. యాదవ్ తో ఉన్నాం. నవీన్ యాదవ్ ప్రచారం చాలా వరకు చూస్తూనే ఉన్నాం. ప్రతి గల్లీలో కూడా ఉదయం తిరుగుతున్నారు. ఎలా ఉంది నవీన్ యాదవ్ గారి ప్రచారం? చాలా బాగుంది. ప్రజలు చాలా మనసారా స్వాగతిస్తూ ఉన్నారు, మద్దతు పలుకుతూ ఉన్నారు. వాళ్ళని చూస్తుంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. గెలిచిన తర్వాత వాళ్ళ ఆశీర్వాదంతో గెలిచిన తర్వాత వాళ్ళ రుణం తీసుకోవడానికి నిరంతరం కృషి చేస్తాం. అంటే రౌడీజంతోనే ఓట్లు వేసుకుంటున్నారా? ఏం అంతగానో ప్రచారం జరుగుతుంది? ర్యాలీలు, రోడ్ షోలలో, ఇంటింటి ప్రచారంలో ఎక్కడ చూసినా రౌడీ 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 ఇదే. ఇక్కడ చూస్తేనే మా వాతావరణం ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి. ఏం చెప్తారు? రెండు పార్టీలు కూడా ఎందుకు అంత ప్రచారం చేస్తుంది మీ మీద? వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని చెప్పి ఒక భయంలో పడిపోయినారు వాళ్ళు. మా ప్రాంత ప్రజలేందో మేమేందో మా ప్రాంత ప్రజలకు తెలుసు, యువకులకు తెలుసు, మహిళలకు తెలుసు, పెద్ద మనుషులకు తెలుసు. మేము కొన్ని వందల సంవత్సరాలకు ఇక్కడ పుట్టి పెరిగిన కుటుంబాలు మావి. మేమేందో ఇక్కడ అందరికి తెలుసు. వాళ్ళు అనడం, వాళ్ళ ఆరోపణలు ఎవరు అర్థం చేసుకోరు. ఈరోజు మీరే చూడండి, నా నామినేషన్ కానీ ప్రచారంలో జనము ఇచ్చే రెస్పాన్స్ కానీ, నిన్న జరిగినటువంటి సీఎం గారి రోడ్ షో కానీ, ఎందుకు రౌడీలకు ఓట్లు ఇస్తారా, దౌర్జన్యం చేసే వాళ్ళకి చేస్తారా? అది వాళ్ళ ఆరోపణలు. మా ప్రజలు దానికి వాళ్ళు నోరు తప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. నా ప్రాంతం, నా ప్రజలు, నా ప్రాంత అభివృద్ధి నా లక్ష్యం. ఆ ఎజెండాగానే మేము పోతా ఉన్నాం. ప్రజలకు ఆ నమ్మకం. ఓటర్లకు సూటిగా ఏం చెప్పబోతున్నారు సార్? ఒక 2 నిమిషాలు చెప్పండి. మీలో ఒకటిని, మీ బస్తీ వాసుని, మీ కళ్ళ ముందు పెరిగినటువంటి వాడిని, 40 ఏళ్ళుగా మీకు మాకు సంబంధాలు ఉన్నటువంటి వాడిని. సో 1-2 సార్లు నాకు అవకాశం వచ్చినా రాకపోయినా మీ మధ్యలో ఉన్న నిస్వార్థపు సేవ చేయాలనే ఒక ఆలోచనతో చిన్న వయసులో మీ మధ్యలోకి వచ్చిన ఈరోజు ఒక నేషనల్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ పెద్దలు, ఏఐసిసి పెద్దలు ప్లస్ ముఖ్యమంత్రి గారు, మా పిసిసి అధ్యక్షులు, వారి ఆశీర్వాదం, వారి ఆలోచనతో వాళ్ళు నా మీద ఒక నమ్మకంతో ఈ అవకాశం కల్పిస్తూ ఉన్నారు. మీరందరూ కూడా ఈ ఒక్కసారి అవకాశం ఇచ్చి నన్ను ఆశీర్వదించమని కోరుతూ, 3 సంవత్సరాలు ఉంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు శాశ్వత పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తూ మీ అందరి దగ్గర మంచి పేరు సంపాదించుకుంటానని తెలియజేస్తూ చేతి గుర్తు కోటేమని చెప్తాను. చెప్పినటువంటి విషయం, తన పైన ఎన్ని ముద్రలు వేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా కూడా ఖచ్చితంగా ఇక్కడ గెలుస్తాను, ప్రజల ఆదరణ నాకు ఆ విధంగా ఉంది, ఖచ్చితంగా ఇక్కడ గెలవబోతున్నాను, గెలిచిన తర్వాత ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే నా ప్రధాన ఎజెండా. ఎవరు ఎన్ని ప్రచారాలు చేసినా కూడా, ఎంత విష ప్రచారం చేసినా కూడా నేను పట్టించుకోబోను, దాని గురించి మాట్లాడదలుచుకోలేను అన్నట్టుగా కూడా తాను చెప్తూ, అలాగే తన యొక్క విజయం యొక్క ధీమాన్ని కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇది ఓవరాల్ గా మొత్తంగా బీజేపీ, ఇది కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 పార్టీల నుంచి కొనసాగుతున్నటువంటి ఈ ప్రచార హోరాహోరీలో కాంగ్రెస్ పార్టీ మాత్రం తాను ఖచ్చితంగా గెలుస్తాను అనేటువంటి ధీమాతో ఉన్నాడు. వారి రకంగా ప్రచారం చేసినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, కార్పొరేట్ చైర్మన్ కావచ్చు, వారందరికీ కూడా అశేష ఆదరణ దక్కుతుంది. ఆ రకంగా అభ్యర్థి గెలుస్తాడు అన్నట్టుగా కూడా ధీమా వ్యక్తిస్తున్నాడు. ఇది ఓవరాల్ గా జూబ్లీ హిల్స్ లో ఎన్నికల ప్రచారం యొక్క పరిస్థితి. కేవలం విఘ్నేష్ తో మహేందర్ రెడ్డి, జూబ్లీ ఉప ఎన్నికల్లో ప్రచారం జోరుగా కొనసాగుతుంది. మరి నవీన్ యాదవ్ మద్దతుగా నటు సుమన్ గారు కూడా ప్రచారం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరి సుమన్ గారు నవీన్ తెలుపులే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది ఈ స్పందన? జూబ్లీహిల్స్ ఓటర్లు నవీన్ యాదవ్ ఏ రకంగా మద్దతు ఇస్తున్నారు సార్? ఎలా సాగుతుంది సార్ ప్రచారం? సార్ ప్రచారం బ్రహ్మాండం జరుగుతుంది. యూత్ ఫాలోయింగ్ అంతా నవీన్కు ఉంది. నాకు ముఖ్యంగా ఏంటంటే చిన్న శ్రీశైలం యాదవ్ గారు, ఆయన తండ్రి 89లో నేను ఇక్కడ వచ్చినప్పుడు హైదరాబాద్కి నాకు ఫుల్గా హెల్ప్ చేసి, ఈ రోజు కూడా మాకు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్. సో నేను అప్పుడే మాట ఇచ్చాను, ఆయన ఎప్పుడైతే నవీన్ రాజకీయంగా వస్తున్నాడో నేను తప్పకుండా హెల్ప్ చేస్తానని చెప్పాను. అప్పుడు ఏ పార్టీ అని చెప్పలా,
మరి కాంగ్రెస్ పార్టీ ఆయనకి టికెట్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు, కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గారికి ధన్యవాదాలు. సో బ్రహ్మాండంగా మెజారిటీతో మేము గెలిపిస్తాం. ఎందుకంటే ఈ ఏరియా అంతా శ్రీశైలం అన్న ముఖ్యంగా మా సినిమా కార్మికులకి ఎంతో హెల్ప్ చేశారు. సో మళ్ళీ ఆయనకి మనం హెల్ప్ చేయాలి. నవీన్ అత్యంత మెజారిటీ మీద మేము గెలిపిస్తాం. తప్పకుండా నేను టోటల్గా నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. ఎలా ఉంది సార్ స్పందన, ఎలా ఉంది ఓటర్లది? మీరు ప్రతి గల్లీ కూడా తిరుగుతున్నారు. గల్లీ తిరుగుతున్నాం. యూత్ ఫాలోయింగ్ ఉంది, మాస్ ఫాలోయింగ్ ఉంది, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, పార్సీ అందరితో ఫాలోయింగ్ ఉంది. ఎందుకంటే ఒక పార్టీయే కాదు, శ్రీశైలం అన్న మీద ఉన్న ప్రేమ అభిమానంతో అందరూ నవీన్ని గెలిపించాలని చెప్పి అందరూ ముందుకున్నారు. తప్పకుండా నవీన్ అత్యంత మెజారిటీ మీద గెలుస్తాడు. యువకుడు నవీన్, యువకుడు రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసిన పార్టీలన్నీ కూడా సో రౌడీ అనే ముద్ర కూడా వేస్తున్నారు. అలాంటి స్పందన ఎలా ఏమైనా కనిపిస్తుందా? అలా ఎలా ట్రీట్ చేస్తున్నారా ఓటర్? ఏ పార్టీలో రౌడీ లేదు, ఏ పార్టీలో గుండా లేదు. జనాలు మూర్ఖులేం కాదు, చెవులు ఏం పువ్వు పెట్టుకోవాలా. ఎవరిని సెలెక్ట్ చేయాలి, ఎవరిని ఏం చేయాలి వాళ్ళకి తెలుసు. వాళ్ళ మంచితనం గురించి తప్పకుండా నవీన్ అత్యంత మెజారిటీ మీద గెలుస్తాడు సార్. థ్యాంక్ యూ సార్. ఇది సుమన్ గారు చెప్పిన విషయం. నవీన్ కు అశేష స్పందనతో వస్తుంది. ఖచ్చితంగా నవీన్ అత్యంత మెజారిటీతో గెలుస్తాడు అనేటట్టుగా ఈరోజు సుమన్ గారు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ప్రతి ఓటర్ కూడా అంటే జూబ్లీలో తను తిరుగుతున్నటువంటి ప్రతి ప్రాంతంలో కూడా చాలా మద్దతు ఇస్తున్నారు, అలాగే స్వీకరిస్తున్నారు. తన గురించి నవీన్ గురించి చెప్తే అక్కర్లేదు నేను ఓటు ఇస్తామన్నట్టుగా చెప్తున్నట్టుగా ఈరోజు సుమన్ గారు చెప్తున్న పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అంటే జూబ్లీ